నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కృష్ణవేణి. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు ఒక నిధి లాంటి వైద్యులని చెప్పాలి. నాడీ వైద్య శాస్త్ర నిపుణులు కరుణానిధి గారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏజ్తో సంబంధం లేకుండా చిన్న వయసులోనే హార్ట్ స్ట్రోక్తో చనిపోతున్న వాళ్ళు ఉన్నారు. అసలు ఏ క్షణం ఎలా ఉంటుందో తెలియని పరిస్థితిలో, అయోమయంలో ఉన్న పరిస్థితి. మరి ఇలాంటి నేపథ్యంలో కేవలం నాడీ పట్టుకొని అసలు మన బాడీ తత్వం ఏంటి, మనకున్న సమస్యలు ఏంటి, దానికి పరిష్కారాలు ఏంటి అనేది క్లియర్గా చూపిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఈయన పేరు మారుమోగిపోతోంది ఒక విధంగా చెప్పాలంటే, కరుణానిధి గారి పేరు. సో ఆయనకి వెల్కమ్ చెప్దాము, మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే అండి కరుణానిధి గారు. చాలా హ్యాపీగా ఉంది సార్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మెంటల్గా టెన్షన్ పడిపోయి అనవసరమైన రకరకాల రోగాలన్నీ కూడా తెచ్చుకొని హాస్పిటల్స్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గుడికి వెళ్తే కనీసం ఏదన్నా ఒక భక్తి మార్గంలో పయనిస్తున్నట్టు ఉంటుంది. కానీ మనకు ఉన్న రోగాలకి ఏంటంటే హాస్పిటల్స్ చుట్టూ మెట్లు ఎక్కడం దిగడం, ఆ డాక్టర్ ఎంతవరకు యాక్యురసీగా చెప్తారో లేదో తెలియదు, అయోమయంలో పడిపోతున్నారు. కేవలం నాడి పట్టుకొని ఒక మనిషి ఇది ఎలా ఉంది అంటే హెల్త్ హిస్టరీ ఎలా ఉంది అనేది చెప్పడం ఈ నాడీ శాస్త్రానికి సాధ్యమవుతుందంటారా? ఇది ఎంతవరకు యాక్యురసీ అంటారు? ఖచ్చితంగా సాధ్యమవుతుందండి. ఈ నాడీ వైద్యం అనేది, నాడీ పరీక్ష విధానం అనేది మనకు కొన్ని వందల వేల సంవత్సరాల నాటి నుంచి వచ్చిందండి. ఈరోజు కొత్తగా వచ్చినటువంటి పరీక్షా విధానం కాదు అది. ఒక 100 సంవత్సరాలు 200 సంవత్సరాల నాటి చరిత్ర కానీ మనం తిరగవేస్తే అలోపతి వైద్య విధానం అనేది వాటి చరిత్ర ఒక 200 years వరకే పరిమితమవుతుంది. ఇప్పుడు ఉండేటువంటి ఈసీజీ మిషన్లు, 2D ఎకో మిషన్లు, స్కానింగ్లు, ఎక్స్రేలు, ఇవన్నీ కూడా ఒక 100 సంవత్సరాల చరిత్రే వాటికి మనం ఆధారంగా చెప్పవచ్చు. ఒక 500 సంవత్సరాల నాడు ఎవరికైనా ఒక వ్యాధి, ఒక రోగం వచ్చిందంటే ఆ రోగాన్ని మనము పరిశీలన చేయడానికి ఈసీజీ మిషన్లు ఆ రోజు లేవు. అప్పుడు ఎలా తెలుసుకునేవారంటే ఈ నాడీ పరీక్ష ద్వారానే మనం తెలుసుకునేవాళ్ళు. ఈ నాడీ పరీక్ష విధానాన్ని మన పూర్వీకులు కనుగొన్నటువంటి గొప్ప వైద్య విధానం. ఇది మన అధర్వణ వేదంలో ఉపవేదమైనటువంటి ఒక ఆయుర్వేద విధానంలో చెప్పబడినటువంటి నాడీ పరీక్ష విధానం అండి. ఇది ఇప్పటి నుంచి కాదని కొన్ని వేల సంవత్సరాల నాడు చరిత్ర కలిగినటువంటి ఒక అంశము. కాలక్రమేణా మన భారతదేశంలో ఉండేటువంటి అనేక రకాల కళలు అన్నీ కూడా అంతరించిపోతూ వచ్చాయి. వాటిలో భాగంగా ఈ నాడీ పరీక్ష విధానం కూడా అంతరించిపోయిందండి. దేశం మొత్తం మీద కూడా చాలా తక్కువ సంఖ్యలో ఈ నాడీ పరీక్ష చేసేటువంటి వ్యక్తులు ఉన్నారండి. ఈ నాడీ పరీక్ష ద్వారా చాలా కొద్ది మందినే విన్నాను, మహా అయితే 2-3 ఉన్నారు. అవునండి. ఈ నాడీ పరీక్ష ద్వారా మనము ఖచ్చితంగా ఒక వ్యాధిని ముందుగానే మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే భవిష్యత్తులో రాబోయే వ్యాధిని ముందుగానే తెలుసుకోవచ్చు. ఖచ్చితంగా తెలుసుకోవచ్చు అండి. ఎందువల్లంటే ఏ వ్యాధి కూడా ఒక్క రోజులో రాదు, ఒక్క రోజులో తగ్గదండి. ఇప్పుడు ఉదాహరణకి ఒక గుండె వ్యాధిని మనం తీసుకుందాం. గుండె వ్యాధి అనేది ఒకే ఒక రోజులో గుండె వ్యాధి రావడము, హార్ట్ స్ట్రోక్ రావడం ఎప్పటికీ జరగదండి. వ్యాధి ప్రారంభమయ్యి అది గుండె వ్యాధిగా మారి స్ట్రోక్ వచ్చి మనిషి ప్రాణాపాయ స్థితి పొందడానికి కనీసం ఒక 3-4 సంవత్సరాల సమయం ఉంటుంది. హార్ట్ స్ట్రోక్ అనేది ఒక్క రోజులో ఎప్పుడు రాదండి. ఆ గుండెలో ఏర్పడేటువంటి సమస్యలు ప్రారంభ దశ నుంచి పూర్తి స్థాయికి చేరడానికి చాలా సమయం పడుతుంది. ఆ సమయంలో మనము ప్రారంభ దశలో ఎవరైతే గుండె వ్యాధిని కనుక్కుంటారో వాళ్ళు ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడవచ్చు. కొంతమంది ఆటలు ఆడుకుంటూ ఉంటుంటారు స్పోర్ట్స్లో, కొంతమంది పెళ్ళిళ్ళలో కొన్ని కార్యక్రమాల్లో మంచి సరదాగా ఎగురుతూ ఉంటారు, సడన్గా కుప్పకూలిపోతుంటారు. చాలా కొన్ని మన ఆంధ్ర, తెలంగాణ మరికొన్ని రాష్ట్రాల్లో ప్రముఖమైనటువంటి మినిస్టర్లు కూడా సడన్ స్ట్రోక్తో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ప్రముఖ నటులు కూడా కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ మనం ఏమనుకుంటామంటే నాలో ఏ జబ్బు లేదు, నేను చాలా ఫిట్గా ఉన్నాను, నాకు ఏ వ్యాధి లేదు, అందువల్ల నేను బాగా ఉన్నానని భ్రమలో ఉంటారు చాలామంది. కానీ వ్యాధి ప్రారంభమైనప్పటి నుంచి ఆ వ్యాధి తీవ్ర రూపం దాల్చేలోపు చాలా సంవత్సరాల సమయం పడుతుంది. ఆ విషయాన్ని ఎవరైతే ముందుగా గమనిస్తారో, అలా గమనించడానికి
మన శరీరం ఎప్పటికెప్పుడు సందేహాలు సూచనలు చేస్తూ ఉంటుంది. మన శరీరంలో ఏదో మార్పు జరుగుతుంది, శ్వాసలోనో నడకలోనో ఆయాసంలోనో సంథింగ్ ఏదో కొన్ని మార్పులు జరుగుతుంటాయి. అవి చిన్న చిన్న మార్పులే కదా అని మనం చాలా తేలిగ్గా వదిలేస్తుంటాం. వయసు పెరుగుతుంది అని అనుకుంటుంటాం. కానీ అది ఒక జబ్బుకి ఒక వ్యాధికి సంకేతం అనే విషయాన్ని మనం గమనించాం. ఎవరైతే గమనిస్తారో వాళ్ళు మాత్రమే సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతారు. అందువల్ల ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా నాడీ పరీక్ష ద్వారా ప్రస్తుతం ఏదైనా వ్యాధి ఉందా, త్వరలో రాబోతుందా అనే విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవచ్చండి. అంటే మీరు నాడీ పట్టుకోకుండానే మనిషిని చూసి కూడా, అంటే ఇందాక నేనే ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు, అవునండి, మనిషిని చూసి కూడా ఇది బాడీ తత్వం ఇది అని చెప్పేసి చెప్పారు, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి అని చెప్పారు. అసలు ఎలా సాధ్యమవుతుంది మనిషిని చూసి ఆ బాడీ తత్వం ఏంటి ఇవన్నీ ఎలా తెలుసుకోగలరు అసలు? ఆయుర్వేదంలో చెప్పబడ్డ గొప్ప విషయం ఏంటంటే అష్టవిధ పరీక్షలండి. 8 రకాల పరీక్షలు, అష్టవిధ పరీక్షలు, 8 రకాల పరీక్షలు మన మహర్షులు చెప్పబడ్డాయి. కళ్ళు రంగును చూసి కొన్ని జబ్బులు మనం తెలుసుకోవచ్చును, శరీరం రంగును చూసి కొన్ని జబ్బులు తెలుసుకోవచ్చును, మన గోర్ల ద్వారా కొన్ని జబ్బులు, నాలుక ద్వారా కొన్ని జబ్బులు, వెంట్రుకల ద్వారా కొన్ని జబ్బులు, స్పర్శ అంటే తాకడం ద్వారా ఏ చర్మము ఏ వేడిగా ఉందా చల్లగా ఉందని స్పర్శ ద్వారా కొన్ని జబ్బులు, మలం ద్వారా కొన్ని జబ్బులు, మూత్రం ద్వారా కొన్ని జబ్బులు, ఇట్లా 8 రకాల పరీక్షలు చేయడం ద్వారా మన శరీరంలో ఏం జబ్బులు ఉన్న విషయం తెలుసుకోవచ్చండి. నిజంగా ఇంతకు ముందు అన్ని మిషన్స్ లేవు, ఇన్ని టెస్టులు లేవు, ఇవే అన్నమాట మెయిన్. అది ఉదాహరణకి చెప్పాలంటే వాత శరీరం కలిగిన వ్యక్తులు కొద్దిగా నలుపుగా సోమనసాయిగా ఉంటారండి, సన్నగా ఉంటారు. పిత్త శరీరం కలిగిన వ్యక్తులు ఆకర్షవంతంగా అందవంతంగా మంచి రూపుగా కలిగి ఉంటారు. కఫ శరీరం కలిగిన వ్యక్తులు చాలా దృఢమైన శరీరంతోనూ ఆయిల్ స్కిన్తోనూ కలిగి ఉంటారు. వాళ్ళ శరీర ఆకారాన్ని బట్టి కూడా మనం వెంటనే చెప్పేయచ్చండి. పిత్త శరీరం కలిగిన వ్యక్తుల కళ్ళు ఎర్రగా చాలా ఎరుపు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు చూసినా ఏ చిన్నదానికి పెద్దానికి కూడా వాళ్ళు కానీ కోపడ్డారనుకోండి కళ్ళల్లోంచి నీళ్లు వచ్చేస్తాయి, ఎరుపు ఎక్కుతాయి కళ్ళు. వాత శరీరం కలిగిన వ్యక్తుల యొక్క కళ్ళు తెల్లగా ఉంటాయి. కఫ శరీరం కలిగిన వ్యక్తుల యొక్క కళ్ళ నుంచి పుసి వస్తుంటుంది. దీన్ని బట్టి మనం కనుక్కోవచ్చు. అంటే దీనిలో ఏది డేంజర్ అంటారు, ప్రమాదం లేదు అనే తత్వం ఏదంటారు? ఈ ప్రమాదం అనేది ఏది ఉండదండి. ఈ 3 తత్వాలు మానవ శరీరంలో ఖచ్చితంగా ఉండాలి. వాత తత్వం లేకపోయినా మనిషి క్షణంలో చనిపోతారండి. వాతం అనేది మన శరీరంలో లేకపోతే వెంటనే ఒక్క క్షణంలో చనిపోతారు. వాతం అనగా వాయువు, గాలి. ఈ వాయువు అనేది మన శరీరంలో లేదనుకోండి మనం ఒక్క క్షణం కూడా బతకలేమండి. మన శరీరంలో జరిగే ప్రతి కదలిక వాతం ద్వారానే జరుగుతుంది. గుండె పంపు జరుగుతుంది, హార్ట్ బీట్ అంటారు కదా. ఆ గుండె తన కదలికలు ఎలా జరుగుతుందంటే వాతము ఉండడం వలనే వాయువు యొక్క సహాయంతో గుండె పంపు జరుగుతుంది. గుండె కదలికలకి, కండరాల కదలికలకి, మన కనురెప్పలు కొట్టుకోవడానికి, లంగ్స్ యొక్క ఊపిరితిత్తులు పీల్చుకోవడానికి, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరపడానికి, శరీరంలో రక్తం ప్రసరణ జరగడానికి, మన బాడీలో ఏ కదలిక మూమెంట్ అనేది నా చేతులు ఇటు కదులుతున్నాయి అనుకోండి, ఈ కదలిక కారణం కూడా వాతం. అవునండి, ఈ వాతం అనేది లేకపోతే మానవ శరీరంలో అనేక రకాల వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా 80 రకాల వ్యాధులు వస్తాయి. 80 రకాలు వాతం ద్వారా వచ్చే వ్యాధులు 80 అండి. అంటే మెయిన్ ఏంటంటారు? మెయిన్ ఏంటంటే మన శరీరంలో ఉండేటువంటి పెయిన్స్, నొప్పుల్ని ప్రధానంగా వాత వ్యాధులుగా మనం చూడడానికి అవకాశం ఉంటుంది. అలా ఓన్లీ అన్ని నొప్పులు వాతం కాదు, నరాల నొప్పులా లేదంటే అన్ని బాడీలో ఉన్న ఏ నొప్పి అయినా సరే ఆక్సిజన్ సరిగా అందక ఆ ప్రాంతంలో పెయిన్ పుడుతుంది. ఆ పెయినే వాత నొప్పులుగా మనం చెప్తాం. మన శరీరంలో మూమెంట్ సరిగా లేవనుకోండి వాతం తగ్గిందంట. ఒక్కొక్కసారి కొంతమందికి పిక్కలు మెలిపెట్టేసినట్టు వాతం వల్ల జరుగుతుందండి. అది చాలా విపరీతమైన పెయిన్ భరించలేనట్టుగా ఉంటుంది. అది అన్ని కూడా వాత స్వభావం వల్ల జరుగుతుంది. ఈ వాత స్వభావం వల్ల మన శరీరంలో మూమెంట్స్ తేడా వస్తాయి. వాతం అధికంగా ఉన్న వ్యక్తులు అధికంగా వాగుతుంటారు, మాట్లాడుతుంటారు. ఇదేంది ఇట్లా వాగుతున్నాడని మనం అంటుంటాం కొన్ని సందర్భాల్లో. వాళ్ళలో వాతం అధికంగా ఉంటుంది. వాళ్ళు ఎక్కువ మాట్లాడడము, ఎక్కువ అధిక రెస్పాండ్ అవుతుంటాడు. అన్ని చెప్పగానే వెళ్ళిపోవడము, ఆవేశంతో మాట్లాడడము, ఇవన్నీ కూడా వాత లక్షణాలు. వాత శరీరం కలిగిన వ్యక్తులు ఎక్కువగా ఇటువంటి లక్షణాలు కలిగి ఉంటారు. అదే పిత్త శరీరం కలిగిన వ్యక్తులు చాలా స్మార్ట్గా ఉంటారండి, చాలా తెలివిగా, చాలా మంచి ఐక్యూ కలిగి ఉంటారనమాట. వీళ్ళు ఎప్పుడు కూడా తెలివితేటలను ప్రదర్శిస్తూ ఉంటారు, ఎక్కడ ఇరుక్కోరు. ప్రతి దాంట్లో మంచి చెడు అన్నీ ఆలోచిస్తుంటారు, చాలా సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ ఉంటారు.
పిత్త శరీరం కలిగిన వ్యక్తులు. ఓకే. వాళ్ళని ఇలా కనుక్కోవచ్చు. తెలివిగల వ్యక్తులందరూ కూడా పిత్త శరీరంలో ఉంటారండి. ఇక కఫ శరీరం కలిగిన వ్యక్తులు వాళ్ళు మందమతులుగా ఉంటారండి. వాళ్ళకి 10 సార్లు చెప్పాలి, రే ఆ గ్లాస్ పక్కన పెట్టు, రే ఆ పని చేయి, రే చదువుకో, స్కూల్కి వెళ్ళు అని ఎవరైతే మొండికేసి మొద్దుగా బలహీనంగా ఒక పని 24 సార్లు చెప్పించుకుంటుంటారో వాళ్ళు కఫ శరీరం ఉన్నారని ఖచ్చితంగా కనుక్కోవచ్చు. ఓకే. ఇట్లా వాళ్ళ యొక్క స్వభావాలు, వాళ్ళు చేసే పనులు, వాళ్ళ యాటిట్యూడ్స్ అన్నిటిని కూడా ఆధారం చేసుకొని వాళ్ళు వాతంలో ఉన్నారా, పిత్తంలో ఉన్నారా, కఫంలో ఉన్నారా అనే విషయం తెలుసుకోవచ్చు. ఓకే. మన శరీరంలో మన జీర్ణ వ్యవస్థ పనిచేయడానికి, జీర్ణ రసాలు ఉత్పత్తి కావడానికి అన్నిటికీ మూలం పిత్తమండి. ఓకే. ఇందాక శరీరంలో కదలికలు, ప్రసరణ ఇవన్నీ కూడా వాతం అన్నాం. ఇంకా జీర్ణ వ్యవస్థ జఠరాగ్ని రగిలించడానికి, మనం ఆహారం పచనం కావడానికి, శక్తి ఉత్పత్తి కావడానికి, అగ్ని ఉత్పత్తి కావడానికి కారణము పిత్తమండి. ఓకే. మన శరీరంలో ఉన్న ద్రవ రూపాలన్నీ కూడా కఫం కిందకు వస్తాయండి. ద్రవం. సో 3 తత్వాలు బాడీలో ఉండాలి. మనం తినే ఆహారము, మనం ఆలోచనలను బట్టి, జీవన విధానాన్ని బట్టి ఈ తత్వాలు హెచ్చు తగ్గులు జరుగుతాయి. వాత పిత్త కఫాలు హెచ్చు తగ్గులు జరుగుతాయి. అలా హెచ్చు తగ్గులు జరిగినప్పుడు వ్యాధులు ప్రారంభమవుతాయండి. అలా ఎందుకంటే మనం తినే ఆహారంలో విపరీతమైనటువంటి ఉదాహరణ చెప్తాను. పుల్లటి పదార్థాలు, బాగా అగ్ని రగిలించేటువంటి పచ్చడి, మసాలాలు, ఊరగాయ పచ్చళ్ళు, అవి వేడి చేసే పదార్థాలు తిన్నామనుకోండి, శరీరంలో ఎసిడిటీ అధికంగా ఉత్పత్తి అవుతుంది. ఎసిడిటీ ఉత్పత్తి కావడం వల్ల జీర్ణ వ్యవస్థలో కొన్ని ఈ జీర్ణ సంబంధమైన వ్యాధులు కలుగుతాయి, అల్సర్లు ఏర్పడతాయి. అది సాధారణ స్థితిలో దాన్ని గ్యాస్ ట్రబుల్ అంటాము, అది తీవ్రమైపోతే అల్సర్ అంటాము, అది తీవ్రమైపోతే క్యాన్సర్ అంటాం. అందువల్ల కొంతమందికి ఎంత కారం తిన్నా, ఎంత మసాలాలు తిన్నా ఆ నోటికి రుచి అనేది తెలియదు. అది ఏ సమస్య అంటారు అసలు? ధాతు సమస్య అండి. ఇప్పుడు ఇందాక వాతము, పిత్తము, కఫం అని మనం ఎలా చెప్పామో, మన శరీరంలో 7 రకాల ధాతువులు ఉంటాయి, సప్త ధాతువులు. ఈ 7 ధాతువులతోనే ఈ మానవ శరీరం నిర్మితమవుతుందండి. 7 ధాతువులు రసము, రక్తము, మాంసము, మేధ, అస్థి, మజ్జ, శుక్ర లేక ఆర్త. ఈ 7 ధాతువులే మానవ శరీర నిర్మాణానికి ప్రధానమైనటువంటి ఒక ముఖ్యమైన పదార్థాలు. ఈ 7 ధాతువులకు తప్ప ఇంకా మన శరీరంలో ఏ ధాతువు లేదండి. మన శరీరాన్ని ఒక విభజన చేసామనుకోండి 7 పదార్థాలు అవుతాయి. రసం అంటే ప్లాస్మా, రక్తము, మాంసము, మేధ అంటే కొవ్వు, అస్థి, మజ్జ, శుక్ర లేక అర్థ. శుక్ర అంటే మగవారిలో శుక్ర కణాలు, ఆడవారిలో అండాలు. ఈ 7 పదార్థాలతో మానవ శరీరం నిర్మితమవుతుంది. మనం తినే ఆహారంలో 7 ధాతువులకు సంబంధించినటువంటి ఆహార పదార్థాలు ఇస్తూ ఉండాలి. అలా ఇవ్వలేదనుకోండి ఈ 7 పదార్థాలు ధాతువులు వీక్ అవుతాయి, బలహీనపడతాయి. అందువల్ల ఉదాహరణకి మనము అస్థి ధాతువు అనుకుందాం. అంటే అస్థి అంటే ఎముక. మన శరీరంలో ఉండే ఎముకలన్నీ బాగా పటిష్టంగా, వ్యాధి లేకుండా, ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే అస్థి ఎముకలు అభివృద్ధి చెందడానికి కావాల్సినటువంటి కాల్షియము, మెగ్నీషియము, జింకు, మినరల్స్, విటమిన్స్, పోషకాలన్నీ కూడా మనం తినాలి. మనం తిన్న ఆహారంలో ఉండే ఈ శక్తి అంతా ఎముకలకు చేరుతుంది. అప్పుడు అస్థి ధాతువు బాగా డెవలప్ అవుతుంది. అలానే మేధా ధాతువు అంటే కొవ్వు కణాలు. మన శరీరానికి ఎంతైతే కొవ్వు అవసరమవుతుందో అంత కొవ్వును మనం అందించాలి. అలా ఇవ్వగలిగినప్పుడే శరీరానికి అవసరమైన కొవ్వు పదార్థాలు మన శరీరానికి చేరుతాయి. అప్పుడు జబ్బులు రావు. మాంస పదార్థం ఉంది, మాంస ధాతువు. ఈ మాంస ధాతువుకి మనం ఎంతైతే శరీరానికి అవసరం అవుతుందో అంత మాంసకృతులు మనం తినాలి. కొంతమంది మేము అహింస చేస్తాము, మీకు మాంసాహార పదార్థాలు తినము అని అంటుంటారు. అటువంటి వాళ్ళకి ఏం జరుగుతుందంటే కొన్ని మాంసధాతువు యొక్క క్షీణత జరిగి కొంత సమయం తర్వాత వ్యాధులు అనేవి ప్రబలుతాయండి. అంటే ఒకవేళ నాన్ వెజ్ తినకుండా వెజిటేరియన్లో కొన్ని రకాల మాంసకృతులు ఉంటాయి, నాన్ వెజిటేరియన్లో కొన్ని రకాల మాంసకృతులు లభిస్తాయి. భగవంతుడు సృష్టిలో ఇచ్చినటువంటి ఈ యొక్క వెజ్, నాన్ వెజ్లో ఉండే మాంసకృతులు అన్నీ కూడా మానవ శరీరానికి అవసరం. ఈ 2 పదార్థాలు మనం తీసుకోవాలి. జంతువుల ద్వారా వచ్చే మాంసకృతులు తీసుకోవాలి, వృక్షాల ద్వారా వచ్చే మాంసకృతులు తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు మాత్రమే ఎంత తీసుకోవాలంటే సమపాల్లో తీసుకోవాలి. మనం ఏం చేస్తామంటే తింటే అతివృష్టి లేకుండా అనావృష్టి. తినడం మొదలు పెడితే జీవితాంతం మాంసం తింటూ ఉంటాం, అది ప్రమాదకరం. కొంత మోతాదు తీసుకోవడము ఎప్పుడైనా ఎవరికైనా హానికరం కాదు. అందువల్ల ఈ సప్తధాతువుల్ని సమపాలలో శరీరానికి ఆహారం రూపంలో ఇవ్వాలి. అలా ఇవ్వగలిగినప్పుడే శరీరంలో ఎంజైమ్స్,
రసాయనాలన్నీ కూడా సక్రమంగా విడుదలయ్యి ఆ శరీరాన్ని సమతాస్థితిలో ఉంచి ఏ జబ్బులు లేకుండా కాపాడుతూ ఉంటుంది. అందువల్ల వాత పిత్త కఫాలని సప్తధాతువులను ఎవరైతే సక్రమంగా సరైన స్థితిలో ఉంచుకోగలరో వారికి ఏ వ్యాధులు రావు. ఈ సప్తధాతువులు కానీ ఈ వాత పిత్త కఫ త్రిదోషాలు కానీ ఈ హెచ్చు తగ్గులు రావడానికి వ్యాధులు రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆహారము. ఎవరైతే ఆహారాన్ని విరుద్ధంగా తీసుకుంటారో వాళ్ళకి ఖచ్చితమైన జబ్బులు వస్తాయి. ఆహారం తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం అండి. మన శరీరం ఆహారం కోరుకుంటుంది, నాకు ఆకలి అవుతుంది అన్న ఆ సమయంలో మాత్రం ఆహారాన్ని ఇవ్వాలి. కానీ ఇప్పుడున్న ప్రజలు సాధ్యమైనంత వరకు టైం చూస్తున్నారు. ఉదయం టిఫిన్ టైం అయింది తినండి, మధ్యాహ్నం భోజనం టైం అయింది తినండి, రాత్రి ఆహారం టైం అయింది తినండి. అలాగే డాక్టర్ గారు, గర్భిణీ స్త్రీలు ఇందాక మనం అనుకున్నట్టు చాలామందికి గర్భిణీ స్త్రీలు కానీ మహిళల్లో ఎక్కువగా పిక్కలు మిలిపెట్టేసినట్టు నొప్పి రావడం ఏ సమస్యకి సంబంధించి అంటారు? అసలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అలా రాకుండా ఉండాలంటే? మనం తినే ఆహారంలో ఇందాక చెప్పినట్టుగా సప్తధాతువులకు సంబంధించినటువంటి లోపాలు జరిగినప్పుడు మీరు చెప్పిన సమస్యలు వస్తూ ఉంటాయండి. ఎవరైతే సమపాల్లో మంచి ఆహారాన్ని, అనేక రకాల కూరగాయలు ఉంటాయి మార్కెట్లో, ఒక 20 రకాలు ఉన్నాయనుకోండి, మనం వాడేది ఒక 4 రకాలు మాత్రం వాడుతుంటాం. ఒక 16 రకాల కూరగాయలను పక్కన పెట్టేస్తుంటాం. సంవత్సరం మొత్తం మీద ఒక్కసారి కూడా మనం తినమండి, అది ఒక పెద్ద సమస్య. ఒక 20 రకాల ఆకుకూరలు ఉంటాయి, మనం 2-3 రకాలు మాత్రం తింటుంటాం రెగ్యులర్గా. అలవాటు పడినవి, నోటికి రుచిగా ఉన్నవి మాత్రమే రెగ్యులర్గా రిపీటెడ్గా చేస్తూ ఉంటాం. ఒక 20 రకాల పండ్లు ఉంటాయి, కానీ 2-3 రకాల అరటిపండు, యాపిల్, జామ అట్లా 2-3 రకాలు మాత్రం తింటుంటాం. ఇట్లా మనకు సమాజంలో దొరికేటువంటి అనేక రకాల కూరగాయలు, అనేక రకాల ఆకుకూరలు, అనేక రకాల గింజ ధాన్యాలు ఉంటాయి. ఒక 30-40 రకాల గింజ ధాన్యాలు ఉంటే మనం తినే గింజ ధాన్యం రెండండి. ఏంటంటే ఒకటి బియ్యము, 2 గోధుమలు. ఎవరు రేరుగా మిల్లెట్స్ ఈ మధ్య కాలంలో కొంచెం అవగాహన వచ్చి తింటున్నారు. ఇట్లా అన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉంటే ఈ సప్తధాతువులు బాగా డెవలప్ అవుతాయి. ఎవరికైతే బాగా డెవలప్ అవుతాయి మీరు చెప్పిన సమస్యలు ఉండవండి. ఇదే కాకుండా మనం తినే ఆహారంలో సరైన ఆహారం తీసుకోకపోగా విరుద్ధ ఆహారాలు తీసుకుంటున్నాం. జంక్ ఫుడ్స్ 90% అందరూ జంక్ ఫుడ్స్ మీదనే ఆధారపడి ఉంటున్నారు. ఫాస్ట్ ఫుడ్ వెంటనే వెళ్ళి ఇప్పుడు ఏదైనా చేసుకొని తినడానికి ఇబ్బంది జరిగి రెస్టారెంట్స్కి వెళ్తున్నాం, బేకరీస్కి వెళ్తున్నాం, ఆ ఫుడ్ మీద మనం డిపెండ్ ఉంటున్నాం. వాటి వల్ల శరీరంలో ఇన్బ్యాలెన్స్, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ జరుగుతుంది. దాని కారణంగా శరీరంలో అనేక రకాల వ్యాధులు, శరీరంలో ఉత్పత్తి కావాల్సిన రసాయనాలు సరైన క్రమంలో ఉత్పత్తి కాకపోవడం, వీటన్నిటి కారణంగా అనేక రకాల జబ్బులు వస్తాయి. ఈ కాళ్ళని పిక్కలని మెలతిప్పడము, నిద్రలో పండుకున్నప్పుడు మరీ ఇబ్బందికరంగా ఉంటుంది. ఆడవారిలో వెన్నుపూస సమస్యలు చాలా ఎక్కువ తీవ్రమవుతున్నాయి. వీటన్నిటి కారణం ఆహార లోపం అండి. ఎవరైతే ఒక మంచి పరిశుద్ధమైనటువంటి స్వచ్ఛమైన ఆహారాన్ని తీసుకుంటారో వారికి ఏ జబ్బులు రావండి. అలాగే డాక్టర్ గారు, ఎక్కువగా ఆడవాళ్లలో పిసిఓడి సమస్య అని రకరకాల సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అసలు వీటన్నిటికీ కూడా కారణం ఏంటంటారు? నాడీ పట్టుకొని ఈ సమస్యలు కూడా ముందే మీరు భవిష్యత్తులో జరగబోయేవి, అంటే భవిష్యత్తులో రాబోయే వైద్య సమస్యలన్నీ కూడా మీరు ముందే చెప్తారా? అవునండి, ఇందాక చెప్పినట్టుగా మనకు వ్యాధి అనేది ఒక్క రోజులో రాదని చెప్పానండి. అలానే ఈ పీసీఓడి సమస్య కూడా ఒక్క రోజులో అకస్మాత్తుగా ఇప్పుడు రాదండి. గర్భాశయంలో నీటి బుడగలు కానీ, గర్భాశయంలో గడ్డలు కానీ, హెర్నియాస్, ఈ పీసీఓడి సమస్యలు ఇవన్నీ ఒక్క రోజులో ఎప్పటికీ ఎక్కడే రావండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక మామిడి చెట్టుని మనము ఒక మామిడి పుట్టి భూమిలో నాటాం. ఆ భూమిలో నాటిన వెంటనే ఒక రోజు 2 రోజులకో అది పెద్ద మామిడి చెట్టు అయ్యి కాయలు ఎప్పటికీ కాయదండి. సృష్టికి వ్యతిరేకమైన పని అది. అది సృష్టి ధర్మం ఏంటంటే ఆ మామిడి ముట్టి వేసిన తర్వాత అది మొక్క రావాలి, ఆ మొక్క పెద్దది కావాలి, మహావృక్షం కావాలి, కాయలు కాయాలి. కనీసం ఒక 10 సంవత్సరాల సమయం తీసుకునేటువంటి ఒక ప్రకృతి ధర్మం. అట్లా మనం తినేటువంటి ఆహారంలో విరుద్ధమైన జంక్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్, బేకరీ ఫుడ్స్, ఈ విరుద్ధమైన ఆహారాలన్నీ తీసుకోబట్టి మన శరీరంలో మార్పులు ప్రారంభం అవుతాయి. ఈ మహిళల్లో ముఖ్యంగా జంక్ ఫుడ్స్ మీద ఎక్కువగా తింటున్నారు ఈ మధ్యకాలంలో. ఈ తినడం వల్ల ఈ గర్భదోషాలు స్టార్ట్ అవుతున్నాయి, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ జరుగుతుంది. ఆ జరగడం వల్ల శరీరంలో మార్పులు జరిగి 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 ఒకానొక సమయంలో ఒక పెద్ద మహావృక్షమే కాయలు కాస్తుంది. అదే మనం వ్యాధిగా పీసీఓడిగా చెప్తున్నాం. కానీ ప్రారంభ దశలోనే
మనం వ్యాధిని కనుక్కోవాలి. ఎలా అంటే మనం తినే ఆహారాన్ని మార్చుకోవాలి. కేవలం ఆహారం ద్వారానే సకల వ్యాధులకి మూలం ఆహారం అండి. విరుద్ధమైన ఆహారాలే సకల వ్యాధులకు మూలము. ఎవరైతే ఆహార జాగ్రత్తలు పాటిస్తారో, పానీయ జాగ్రత్తలు అంటే నీటిని కూడా జాగ్రత్తగా వాడాలి. మినరల్ వాటర్స్ వచ్చాయి ఈ మధ్యకాలంలో. ఈ మినరల్ వాటర్స్ వాడడం ద్వారా మన శరీరంలో ఎముకలన్నీ కూడా చాలా బలహీనతకి గురయ్యి ఈ ఎముక మధ్యాదోషం కూడా ప్రారంభమయ్యి ఎముకలన్నీ పెలుచుబారిపోవడము, ఎముకల్లో శక్తి తగ్గిపోవడము, ఈ గుజ్జు తగ్గుతున్నాయి అనడము, ఆపరేషన్లు అనడం, ఇవన్నీ తాత్కాలికమైన పనులు. అంటే ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు అంటే కొంచెం అక్కడ గుజ్జు తగ్గిపోతుంది అంటారు. మోకాళ్ళ మార్పిడి కంపల్సరీ చేయాలి అంటారు. ఒకవేళ మీరు చేసే నాడీ వైద్యం ద్వారా తెలుసుకొని మీరిచ్చే పరిష్కారం ద్వారా అసలు ఆపరేషన్ వరకు వెళ్ళక్కర్లేదంటారా? ఆపరేషన్ వరకు పోకుండా చేయొచ్చండి, కానీ దీర్ఘకాలికంగా మనం చూడాల్సి వస్తుంది. ఈ మోకాల చిప్పల్లో ఉండే గుజ్జు అరిగిపోవడానికి ఒక్క రోజులో అరిగిపోదు. ముందు నుంచి కొన్ని నెలలు, సంవత్సరాల నుంచి ఆ చర్య జరుగుతూ ఉండిద్ది. ప్రారంభంలో చాలా కొద్ది శాతమే మనకు అనిపిస్తుంది ఏదో జరుగుతుంది అని, కానీ మనం మితంగా విరుద్ధంగా ఆ నీటిని తాగుతూ ఉంటాం. అంటే ఇప్పుడు ముందు నుంచి అనిపిస్తుంది అంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయి అంటారు? ఎప్పుడు రాని వాళ్ళకి శరీరంలో ఖచ్చితమైన మార్పులు వస్తాయి మేడం. ప్రతి ఒక్కరి జీవితాలలో వాళ్ళ యొక్క శరీరం నిరంతరం హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటుంది. అరే అబ్బాయి, నీ శరీరంలో ఇట్లా జరుగుతుంది, మోకాల్లో నొప్పో, గుండెల్లో నొప్పో, ఏదైనా కానీ మేడం, శరీరంలో ఒక బలహీనత మనకు కనిపిస్తుంది. ఆ బలహీనతది చాలా స్వల్పంగా ఉంటుంది. దాన్ని మనం ఇసిరి పక్కన పడేస్తాం, లెక్క చేయం. ఆ చిన్న బలహీనత పెరిగి పెరిగి పెద్ద మహావృక్షం అయిపోయి ఒక పెద్ద వ్యాధిగా మారుతుంది. ఆ పెద్ద వ్యాధిగా మారినప్పుడు అప్పుడు వెళ్తాం హాస్పిటల్కి. అప్పుడు వాళ్ళు చెప్పలు తీసేయాలంటారు, కడుపు కోయాలంటారు, అన్నీ చేయాలంటారు. కానీ మా ఆయుర్వేదము, మా నాడీ పరీక్ష ఏం చెబుతుందంటే ముందుగానే తెలుసుకోండి ఏం జబ్బు ప్రజెంట్ ఉంది, త్వరలో ఏం రాబోతుంది, మీ జీవన విధానాన్ని మార్చుకోండి, మీకు ఏ జబ్బు రాకుండా ఉంటుంది అని మేము ప్రారంభంలోనే చెప్తాం. అందువల్ల ఏ జబ్బునైనా ప్రారంభంలో తెలుసుకున్నాడే ధన్యుడు మేడం. కానీ 100 మంది వ్యక్తులుంటే 99 మంది వ్యక్తులు ముందు జాగ్రత్తలు పాటించరు మేడం. సమస్య వచ్చిన రోజే హాస్పిటల్ గుర్తొస్తాయి, అన్ని రకాల వైద్యాలు ఎతుకుతారు, ప్రపంచం మొత్తం ఎతుకుతారు. మా జబ్బు తగ్గించే వాళ్ళు ఎక్కడుంటే చెప్పండి అని వాళ్ళు తిరగని ప్రదేశాలు కూడా ఉండవు, అలా తిరుగుతుంటారు. కానీ ఇప్పుడు క్యాన్సర్ కూడా మీరు ఈ వైద్యం ద్వారా ఖచ్చితంగా చెప్పొచ్చు. ఒక 10 సంవత్సరాల్లో క్యాన్సర్ వస్తుంది అనే విషయం మేము ముందుగానే తెలుసుకోవచ్చు. 10 సంవత్సరాల్లో వస్తుంది, వీళ్ళ జీన్స్ లో క్యాన్సర్ ఉన్నదనే విషయం కూడా చెప్పొచ్చు. వీళ్ళ వంశంలో, వీళ్ళ రక్తంలో, వీళ్ళ తండ్రి గారి కుటుంబంలోనో తల్లిగారి కుటుంబంలో క్యాన్సర్తో ఉన్నారు అని మనము 1000% చెప్పవచ్చు. అలా కొన్ని వేల కేసులు చూసాం, 1-2 కాదు. ఒకవేళ పెద్దవాళ్ళకి లేకుండా, ముందు తరాల వాళ్ళకి లేకుండా వీళ్ళకే వచ్చిన సందర్భాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి మేడం, ఖచ్చితంగా ఉంటాయి. మన జీవన విధానం మార్పు వల్ల, మన శరీరంలో వచ్చే మార్పుల కారణము, మనం తినే ఆహారపు అలవాట్లో, వీటన్ని కారణంగా క్యాన్సర్ ఎవరికైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. కానీ అది ఎంత స్థితిలో ఉంది, ఇప్పుడు ప్రాణాపాయమా, త్వరలో రాబోతుంది అనే విషయాన్ని నాడీ పరీక్ష ద్వారా ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. కొంతమంది వ్యక్తులు మేము చాలా ఫిట్గా ఉన్నాం అనేటువంటి అపోహతో ఉంటారు. అలా అపోహతో ఉన్న వ్యక్తులు మాకేం జబ్బు లేదని భావిస్తూ ఉంటారు. అలా మాకు ఏ జబ్బు లేదని వాళ్ళకి మేము నాడీ పరీక్ష చేసి మీకు త్వరలో బైపాస్ సర్జరీ పడుతుంది వారం 10 రోజులు అని చెప్పిన సందర్భాలు కనీసం ఒక 100లో ఉన్నాయి మేడం. అలా నిజంగానే జరిగాయా? వారం క్రితం కూడా జరిగింది మేడం. ఒకటి కరెక్ట్ 1 వీక్ బ్యాక్ కూడా నంద్యాల నుంచి వచ్చారు లెక్చరర్ గారు, ఆయన మాకు బాగా సుపరిచితులు. వాళ్ళకి ఏ జబ్బు ఉన్నదని వాళ్ళ ఊహలకు కూడా అందలేదు మేడం. ఆయనకు బీపీ, షుగరు ఏ జబ్బు లేదండి, 100% ఫిట్, చాలా నవ్వుతూ ఉంటాడు, చాలా సంతోషకరంగా ఉంటారు. ఆనంద్ గారు సారు చాలా గొప్ప వ్యక్తి, మంచివారు ఆయన, చాలా గొప్ప వ్యక్తి మా దృష్టిలో. అటువంటి వ్యక్తి నాకు ఏ జబ్బు లేదని అనుకుంటుంటే మొన్న ఒక వారం క్రితం మేము నాడీ పరీక్ష చేసాం. నాడీ పరీక్ష చేస్తే సార్ మీ హార్ట్లో ప్రాబ్లం ఉంది, ఈ 2 నెలల కాలంలో లేని ప్రాబ్లం ఈ 2 నెలల్లో ఎక్కువ అయిపోయింది, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, కుదిరితే మీరు అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళి ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్లో సిటీ యాంజియోగ్రామ్ కానీ చేయించండి, దాంట్లో మాత్రమే బయటపడుతుంది, 2DAకో ఈసీజీలో బయట పడదని కూడా స్పష్టంగా చెప్పాను మేడం. వారేం చేశారు, నంద్యాలలోనే ఒక హాస్పిటల్లో 2DAకో ఈసీజీ బ్లడ్ టెస్టులు చేయించుకొని వచ్చి నాకు చూపించారు. ఇదిగోండి సార్,
నా రిపోర్టు ఏం లేదు సార్, నార్మల్ ఉంది సార్, నేను హ్యాపీనే సార్ అన్నాడు. సార్ దయచేసి చెప్తున్నాను, మీ యొక్క శ్రేయోభిలాషిగా మీరు ఎమర్జెన్సీకి వెళ్ళిపోండి, మీకు నెల 2 నెలలు కూడా నేను టైం ఇవ్వటం లేదు, కుదిరితే ఈ రోజు రేపటిలో మీరు హైదరాబాద్ వెళ్ళిపోయి చేయించండి అని చెప్పారు. ఆయనకి నిన్నగాక మొన్న ఆపరేషన్, బైపాస్ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఆ డాక్టర్స్ ఫస్ట్ కూడా ఆ కార్పొరేట్ హాస్పిటల్లో ఈసీజీ 2D ఎకో చేశారు, నార్మల్ ఏం లేదండి మీకు అన్నారు. కాదండి, మా డాక్టర్ గారు కనిగిరిలో కరుణానిధి గారు చెప్పారు, మీరు మాకు యాంజియోగ్రామ్ చేయాల్సిందని బలవంతంగా చేయించుకోబట్టి 4 వాల్స్ క్లోజ్ అయిపోయి ఆయన ఏ క్షణమైన స్ట్రోక్ వచ్చే పరిస్థితులు ఉన్నారు. ఆ డాక్టర్లు ఆశ్చర్యపోయారు, ఇదేంటండి మేము ఈసీజీ 2D ఎకో చేసే నార్మల్ ఉంది, యాంజియోగ్రామ్లో ఏంటి ఇటువంటి రిపోర్ట్ వచ్చినదని. నమ్మడానికంటే ఈ టెస్టులు నమ్మాలండి, ఒక స్థాయి దాటిన తర్వాత మాత్రమే జబ్బు బయట పెడుతుంది. ఒక 98% ఏదైనా హార్ట్లో సమస్య ఉంటే ఈసీజీ 2D ఎకోలో అబ్నార్మల్ చూపిస్తుంది. కానీ మా నాడి పరీక్షలో 10% తేడా ఉన్నా కూడా మాకు సమస్య ఉందని మేము చెప్పేస్తాం. యాంజియోగ్రామ్లో ఒక స్థాయిలో చెప్పేస్తుంది, మీకు జబ్బు ఉంది లేదనే విషయం క్లారిటీగా చెప్తుంది. యాంజియోగ్రామ్ చేయాలంటే కనీసం 25,000 నుంచి 40,000 దాకా తీసుకుంటారు, అందరూ చేయించుకోలేని పరిస్థితి. కానీ నాడీ పరీక్షలు అయితే మాకు ఒక్క 2-3 సెకండ్లలోనే మీ హార్ట్ ఎంత పరిస్థితిలో ఉంది, మీకు ఏదైనా ప్రమాదం ఉందా లేదా, మీకు ఎన్ని నెలల్లోనో సంవత్సరంలోనో హార్ట్ స్ట్రోక్ వస్తుందనే విషయం కూడా ఖచ్చితంగా చెప్పవచ్చు. మరి మీరు ఏమన్నా ఆయుర్వేద మెడిసిన్ సజెస్ట్ చేయలేదా? ఆయుర్వేద మెడిసిన్ సజెషన్ చేయడానికి ఆ స్థాయి దాటిపోయింది. ఎమర్జెన్సీ కండిషన్లో ఎవరైనా ఏ వైద్యమైనా అనుసరించవచ్చు. కొన్ని రకాల శస్త్రచికిత్సల కోసం అలోపతి విధానాన్ని ఆచరించడం తప్పు లేదు. ఎందుకంటే మనము ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసము ఏ వైద్య విధానమైనా అవలంబించవచ్చు. అదే అడగబోతున్నాను, అంటే మీరు నాడీ వైద్యం చేసిన తర్వాత ఆయుర్వేదిక్ మందుల ద్వారానే పరిష్కారం. ఖచ్చితంగా అండి, నేనేం చెప్తున్నాను, ప్రారంభ దశలో మనం కనుక్కున్నాము, హార్ట్లో చిన్న సమస్య ప్రారంభమైంది. ఈ సమస్యకి ఈ యొక్క కొన్ని మందులు ఉంటాయి. ఈ అర్జునారిష్ట అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఔషధం. అది నాకు తెలిసి ఒక 15 సంవత్సరాలు దాటిన ఏ వ్యక్తి అయినా సరే రోజుకి 2 మూతలు కానీ వాడగలిగితే వాళ్ళకి శరీరంలో అనేక రకాల వ్యాధులు నయం చేసే శక్తి అర్జునారిష్ట అనే సిరప్ ఉందండి. అంటే ఏ సంబంధం లేకుండా 15 సంవత్సరాలు దాటిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు, ఎందుకంటే మనం తినే ఫుడ్ విరుద్ధమైన ఆహారాలు తింటున్నాం కాబట్టి శరీరానికి కావాల్సిన మేధా పదార్థం అంటే కొవ్వు పదార్థం ఎక్కువైపోతుంది. కార్బోహైడ్రేట్స్ అధికంగా తీసుకుంటున్నాం. మనం తినే బేకరీ ఐటమ్స్ మొత్తం కార్బోహైడ్రేట్సే. మనం ఉదయం లేసే టిఫిన్ అంతా కార్బోహైడ్రేట్స్, మధ్యాహ్నం కార్బోహైడ్రేట్స్, బిర్యానీ కార్బోహైడ్రేట్స్, పలావు, తర్వాత పులిహారి, దద్దోజనం ఏం తిన్నా కార్బోహైడ్రేట్స్. ఈ కార్బోహైడ్రేట్స్ తీసుకొని తిని 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 శరీరం మొత్తం కూడా కొన్ని ఫ్యాట్ లెవెల్ ఎక్కువైపోయి ఒక 16-17 సంవత్సరాల నుంచి కూడా హార్ట్ స్ట్రోకులు ప్రారంభం అవుతున్నాయి. ఒకప్పుడు 70-80 సంవత్సరాలకు వచ్చే స్ట్రోకులు ఇప్పుడు 16 సంవత్సరాల నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అందువల్ల మనము ఈ అర్జునారిష్ట సిరప్ తీసుకోవచ్చు. అట్లనే మనం ఏదైనా వ్యాధిని ముందుగానే తెలుసుకొని అది ఒక 4 సంవత్సరాల్లో స్ట్రోక్గా మారుతుంది, గుండెపోటు వస్తుందనే విషయం తెలుసుకొని ఇప్పటి నుంచి కొన్ని ఒక 6 నెలలు 7 నెలలు కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోగలిగితే, ఆహారం మార్చుకొని కొన్ని మూలికలు కానీ తీసుకోగలిగితే అది ఎంత సరైపోయి శరీరం ఫిట్గా తయారు కావడానికి అవకాశం ఉంటుంది. అటువంటి వాళ్ళకి ఈ గుండె సమస్యలు రావు, తగ్గిపోతాయి, ఉన్నాయి కూడా తగ్గిపోతాయి. కానీ ముదిరి ఒక 98% దాటిపోయిన తర్వాత ఈ ఔషధాలు పనిచేయడం కూడా చాలా టైం పడుతుంది. కాబట్టి ఈ టైంలో ఇతనికి ఏదైనా ప్రమాదం జరగవచ్చు. అటువంటి వాళ్ళు వెంటనే శస్త్రచికిత్సకు వెళ్తే మంచిదిగా మేము భావిస్తాం. డాక్టర్ గారు, ఆయుర్వేదం మీద చాలా అపోహలు ఉన్నాయి. ఆయుర్వేదంలో మెటల్స్ ఉన్నాయని, అవి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని, అండ్ రోగం కూడా చాలా చాలా లేట్గా, అంటే కొన్ని నెలలు ప్రాసెస్ అయితే కానీ తగ్గదని, సో ఇలాంటి చాలా అపోహలు ఉన్నాయి. మీ దృష్టిలో ఆయుర్వేదం అంటే ఏంటి? మా దృష్టిలో ఆయుర్వేదం అంటే ఒక అమృతము లేక ఆయుష్ని పెంచేటువంటి ఒక వేదం అండి. ఆయుష్ పెంచేటువంటి వేదం ఎప్పటికి కూడా ఆయుష్ని తీయదండి. ఇక మీరు చెప్పినట్టు ఆయుర్వేదం యొక్క దుష్ప్రభావాలు కలుగుతున్నాయని మీరు అంటున్నారు. ఈ దుష్ప్రభావాల కారణం ఏంటంటే సమాజంలో తెలియని ఒక పోకడ ఏర్పడింది, దానివల్లే జరుగుతుంది. ఈ 100 సంవత్సరాల నాడు మాత్రం మీరు వాడేటువంటి కడుపు నొప్పి ట్యాబ్లెట్లు, తలనొప్పి ట్యాబ్లెట్లు ఉన్నాయే కానీ ఒక 100 సంవత్సరాల పైన చూస్తే మన తాత ముత్తాతలు, మన నాయనమ్మ, జయనాయనలు అందరూ కూడా ఏదైనా జ్వరం వస్తే ఒక కషాయం తాగి తగ్గించుకున్నారు. ఏదైనా కడుపు నొప్పి వస్తే ఒక వాత మాత్రమే వేసుకున్నారు. తలనొప్పి వస్తే కలకం పెట్టుకుంటున్నారు. ఏదైనా తలకు విపరీతమైన ఏదైనా ఇబ్బంది జరిగితే ఒక మంచి కొబ్బరి నూనె తెచ్చి తలకు రాసుకునే వాళ్ళు.
వాళ్ళు, లేకుంటే వేపాకును తమలపాకును తలకు పెట్టుకుంటే 1 గంట కల్లా తలనొప్పి అన్నీ కూడా తగ్గిపోయాయి. కానీ ఒకప్పుడు ఈ మూలికల ద్వారానే కొన్ని వేల సంవత్సరాల నాడు వైద్యం జరిగింది. ఈ బ్రిటిష్ వారి రాకతో వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలని మనం అందిపుచ్చుకున్నాం, ఇంగ్లీష్ మెడిసిన్ తీసుకున్నాం. వాళ్ళ దుస్తులు మనం ధరిస్తున్నాం, వాళ్ళ చదువు మనం చదువుతున్నాం, వాళ్ళ వ్యాధులకు ఉపయోగించే ఔషధాలు మనం వాడుతున్నాం, వాళ్ళ మక్కికి మనం అనుసరిస్తున్నాం. అంతేగాని మన సాంప్రదాయాల్ని మన సంస్కృతిని ఒక 90% పక్కన పడేసాం. మన ఒరిజినల్ సాంప్రదాయంలో భాగమే ఆయుర్వేదం. ఇది వాడినంతకాలం ఏ జబ్బు రాదు. ఇప్పుడు ఇంగ్లీష్ వాడే మందులన్నీ కూడా తాత్కాలికంగా ఈ క్షణంలో వచ్చే కడుపు నొప్పిని తగ్గించగలదే కానీ ఆ కడుపు నొప్పికి గల కారణం ఏంటి అనే రూట్ కాజుకి చికిత్స చేయటం లేదు. కానీ ఆయుర్వేదం ఏం చేస్తుంది, రూట్ ఈ మూలం ఎక్కడైతే సమస్య ఉందో ఆ మూలాన్ని తోడి ఆ సమస్యని క్లియర్ చేసి మనకు రెండోసారి కడుపు నొప్పి రాకుండా చూస్తుంది. ఓకే, ఇప్పుడు ఆయుర్వేద మెడిసిన్ వాడుతున్నప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఎలోపతి లేదంటే హోమియోపతి వాడచ్చా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఏ వైద్య విధానము మనము వ్యతిరేకించడానికి లేదు. అన్ని వైద్య విధానాలు మానవుని యొక్క వ్యాధులను తగ్గించడానికి వచ్చినటువంటి వైద్య విధానాలు. అందువల్ల మనం వాడేటువంటి వైద్యము మన వ్యాధిని తగ్గించడానికి ఏ ఔషధమైనా వాడుకోవచ్చు. ఏదైనా ఆయుర్వేద ఔషధాలు వాడుతూ ఉంటే ఒక అరగంట గంట గ్యాప్ ఇచ్చి ఇంగ్లీష్ ఔషధాలు ఖచ్చితంగా వాడుకోవచ్చు. వైద్యుని సలహా మేరకు ఖచ్చితంగా వాడుకోవచ్చు. దానివల్ల ఎటువంటి నష్టం ఉండదు. ఆయుర్వేదం ద్వారా 100% సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఆ విషయాన్ని మనం గమనించాలి. అలాగే ఈ మధ్యకాలంలో చాలా మందికి నిద్రలేమి సమస్య అనేది విపరీతంగా ఉంటుంది. అంటే ఫోన్స్ వల్ల కావచ్చు, ఇతర గ్యాడ్జెట్స్ వల్ల కావచ్చు, 1 గంట అయినా 2 అయినా నిద్రపోరు. కానీ ఆ ఇంపాక్ట్ నెక్స్ట్ డే మీద ఖచ్చితంగా పడుతుంది. మన ఫేస్లో కానీ మన బాడీలో కానీ ఆ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా పడుతుంది. అసలు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ నిద్రలేమి సమస్యకి కారణం ఏంటంటారు? ఎందుకు వస్తుంది? నిద్రలేని సమస్యకి ప్రధాన కారణము ఆలోచన శక్తి. మన ఆలోచనని మనం ఎప్పుడైతే కట్టుబాటు చేయగలమో ఈ సమస్య పరిష్కారం దొరుకుతుంది. అది ఎలా సాధ్యం? ఎలా సాధ్యం అంటే మేడం, మనం ఏం చేయాలంటే ఏ టైంలో ఆహారం తీసుకోవాలి అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మనం ఆహారం ఇటు తింటున్నాము, రాత్రులు వెంటనే ఇటు పండుకుంటున్నాం. కానీ ఆహారం తీసుకున్న సుమారు 2 గంటల సమయం తర్వాత కానీ నిద్రకి సంబంధించినటువంటి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. కానీ మనము చిన్నతనం నుంచి ఇప్పుడు వరకు గమనిస్తూ ఉంటే మనం నిద్రపోయే విధానంలో చాలా మార్పులు జరుగుతూ వచ్చాయి. కొంతకాలం పాటు 9 గంటలకల్లా నిద్రకు ఉపక్రమిస్తున్నాము. కొంత వయసు పెరిగే కొద్దీ మనం సెల్ ఫోన్ చూసుకుంటూ అన్ని రీల్స్ అన్ని తిరగేసుకుంటూ ఉంటే నైట్ 11, 12 టైం అవుతుంది. ఆ టైం వల్ల శరీరం మెదడు అలిసిపోయి తాను సెల్ కింద పడేసుకొని నిద్రపోతున్నామే కానీ నిద్రని ఉపక్రమించేటువంటి హార్మోన్స్ విడుదలవుతాయి, కొన్ని ఎంజైమ్స్. అవి విడుదల అయ్యే టైంలో మనము ఆ సెల్ ఫోన్ పక్కన పెట్టి నిద్రకు ఉపక్రమిస్తే సుఖమైన నిద్రని మనం పొందుతాం. కానీ ఆ నిద్రని ఉపక్రమించే హార్మోన్స్ని మనం చెడగొట్టుకున్నాం. ఇన్ టైంలో వచ్చేటువంటి వాటిని చెడగొట్టుకొని వాటిలో హెచ్చు తగ్గులు చేసుకున్నాం. ఈరోజు 9 గంటల దాకా రోజు నిద్రపోతుంటే 9 గంటల టైం హార్మోన్స్ రిలీజ్ కావాలి, ఎంజైమ్స్ అని మన శరీరము విడుదల చేస్తుంది. అవి విడుదల చేసిన ప్రకారం నిద్రపోతున్నాం. కానీ కొద్ది రోజుల తర్వాత ఏం జరుగుతుందంటే సెల్ ఫోన్కి అలవాటు పడ్డాం. మాటలకో, కబుర్లకో, సంభాషణలకో అలవాటు పడి నిద్రని 11 గంటలకి కొంతకాలము, 12 గంటలకు కొంతకాలము, 1 గంట దాకా కొంతకాలము చేయడం వల్ల ఆ నిద్రని ఉపక్రమించే హార్మోన్స్ విడుదలలో హెచ్చు తగ్గులు జరిగాయి మేడం. ఆ కారణం వల్లనే అవి విడుదల కాని కారణంగా నిద్రాభంగం ఏర్పడింది. ఇప్పుడు మనము భూమిలో కొంత నీరు, అది భూమి బోరు వేయగానే అది నీరు పడడం జరుగుతుంది. కొంతకాలానికి ఆ నీరు ఎండిపోతుంది. 300 అడుగులు, 400, 500, 1000 అడుగులు తీస్తూ ఉండే కొద్దీ నీరు కూడా ఎండిపోతూ జరుగుతుంది. అలానే మానవ శరీరంలో ఒక క్రమమైన పద్ధతిలో విడుదలయ్యే హార్మోన్స్ని మనం చెడగొట్టుకున్నాం. అలా చెడగొట్టుకోవడం వల్ల ఈరోజు మనము నిద్ర రావటం లేదని బాధపడుతున్నాం. కేవలం మనం స్వయంగా తయారు చేసుకున్నటువంటి ఒక చెడు చర్యగా మనం భావించాలి. ఎవరి చేసుకున్న అంటారు కదా, ఆ టైప్లోనే అనుభవించ తప్పదు అన్నట్టుగా మీరు ఆ సెల్ ఫోన్ పక్కన పెట్టేయండి. అన్నం తిన్న 2 అవర్స్ గ్యాప్ ఇవ్వండి. 7:30, 8 గంటల ఆహారాన్ని తినేసేయండి. 9:30, 10 గంటలకల్లా పండుకోండి. అట్లా 1 నెల రోజులు అలవాటు చేయండి మీ శరీరాన్ని. మీకు ఎటువంటి ట్యాబ్లెట్స్ అవసరం లేకుండానే మంచి సుఖవంతమైన నిద్ర వస్తుంది. అలవాటు చేయాలి మేడం. అలవాటు తప్పేసాం.
ఈరోజు 9 గంటలకి, రేపు 10 గంటలకి, ఎల్లుండి 11 గంటలకి. అవును. దాని సెలవు వచ్చింది అంటే 12 1 గంట అవుతుంది. నెక్స్ట్ డే ఎప్పుడో లేస్తాం. చేతులారా మనం చేసుకున్న చర్యగా మనం భావించాలి. ఓకే. అలాగే చాలామంది ఏంటంటే సడన్గా అర్ధరాత్రిళ్ళు ఒక పర్టిక్యులర్ టైంలో రోజు మెలకువ రావడం అనేది కూడా ఈ వ్యాధికి కారణం అని ఈ మధ్యకాలంలో చాలా వాటిలో చదువుతున్నాము, వింటున్నాము. అవునండి. నిజంగా నిద్రపోయిన తర్వాత సడన్గా మెలకువ అనేది ఏ వ్యాధికి కారణం అంటారు? జీవన విధానాన్ని మార్చుకోగలిగితే అది వ్యాధి కాదు మేడం. అది వ్యాధిగా మనం భావించడానికి లేదు. అది వ్యాధిగా ఎప్పుడు మారుతుందంటే అలా జరిగి కొన్ని సంవత్సరాల పాటు జరిగితే ఒక పెద్ద మహాభూతంగా, ఒక పెద్ద వ్యాధిగా మార్పు చెందుతుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ప్రారంభ దశలోగానైతే మన లైఫ్ స్టైల్ని మార్చుకుంటూ ఇందాక నేను చెప్పినట్టు నిద్రకి ఉపక్రమించే విధానాన్ని అలవాటు చేసుకోగలిగితే ఇట్లా సడన్గా లేసే అలవాటు కూడా తగ్గిపోతుంది మేడం. ఓకే ఓకే. ఇన్ టైంలో రావాల్సినటువంటి పరిస్థితి మనకు చేజార్చుకుంటున్నాం. ఓకే. ఇప్పుడు నన్ను చూస్తున్నారు మేడం, మా ప్రేక్షకులు కూడా చూస్తున్నారు. అసలు నన్ను చూసి నా నాడి పట్టుకొని నాకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది చెప్పగలరా? చెప్తానండి. నన్ను చూసి చెప్పండి. మేడం, మీ యొక్క శరీర తత్వాన్ని బట్టి మీరు పిత్త శరీర తత్వంలో ఉన్నారు. మీ శరీరానికి హార్మోన్ ఇంబ్యాలెన్స్ సమస్యలు ఉంటాయి. ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ సమస్యలు కారణంగా అంటే ఈ తత్వం గల శరీరం ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్, పిత్త శరీరంలో ఉన్న వాళ్ళకి త్వరగా హార్మోన్ ఇంబ్యాలెన్స్ సమస్యలు వస్తాయి. పిత్తం అనగా అగ్ని, హెచ్సిఎల్, జఠరాగ్ని అంటారు. బ్లడ్లో రక్తం యొక్క ఎసిడిటీ పెరుగుతుంది. రక్తంలో ఆ బ్లడ్ ఎసిడిటీ పెరగడం వల్ల శరీరం మొత్తానికి ఈ ఒక హార్మోన్ సమస్యలు ఖచ్చితంగా ఏర్పడతాయి. అందువల్ల మీ చర్మం రంగును బట్టి మీరు పిత్త శరీరంలో ఉన్నారు అని ఖచ్చితంగా చెప్పవచ్చును. మీ కళ్ళు, మీ వెంట్రుకలు, మీ గోర్లు, మీ చర్మ స్వరూపం, వీటన్నిటిని బట్టి కూడా మీరు పిత్త శరీరం ఉన్నారని ఖచ్చితంగా మనం చెప్పొచ్చు మేడం. ఈ పిత్తంలో ఉన్న వ్యక్తులకి సాధారణంగా గర్భాశయ దోషాలు, జీర్ణ దోషాలు, వెన్నుపాము సమస్యలు ఖచ్చితంగా ఏర్పడతాయి మేడం. అవును. పిత్తంలో ఉన్న వాళ్ళకి ఎముకలన్నీ బలహీన పడిపోవడము, నీరసం రావడము, తెలియని కోపం రావడము, ఈ కొద్దిగా మానసికంగా కొద్దిగా ఎక్కువ చేస్తూ ఉంటారనమాట. ఎక్కువ చేస్తుంటారు. పిత్త శరీరం గల వాళ్ళు చాలా మేధాశక్తిగా ఉంటారు, ఎక్కువ ఆలోచన పరులుగా ఉంటారు. అందువల్ల వాళ్ళు ముందు వెనక చాలా ముందుగా అడ్వాన్స్గా ఆలోచిస్తూ ఉంటారు. నా ఫ్యామిలీ ఏంటి, నా పరిస్థితి ఏంటి, డెవలప్మెంట్స్ ఎలా చేయాలి అని వాటి గురించి ఎప్పుడు నిరంతరం తపన పడుతూ ఉంటారు. మీలో ఆ లక్షణాలు ఖచ్చితంగా ఉంటాయి మేడం. అవి నేను గమనించాను. ఓకే. అండ్ నాడి పట్టుకొని చూస్తానండి. చేయండి మేడం. నాలుకనండి. ఓకే అండి, కూర్చో. సో నా నాడి చూసారు కదా, నాకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి? మీరు పిత్త శరీర తత్వంలో ఉన్నారండి. మీకు కొన్ని చిన్న హార్మోన్ ఇన్బ్యాలెన్స్ సమస్యలు, శ్వాస సంబంధమైన సమస్యలు నాకు కనిపిస్తున్నాయి. గుండెకు సంబంధించిన జాగ్రత్తలు కొద్దిగా తీసుకుంటే మంచిదని నా అభిప్రాయం అండి. ఓకే ఓకే. మీరే మెడిసిన్ కూడా ఇవ్వాలి. అవునండి. మీ శరీరానికి ద్రాక్షసావ అనేటువంటి టానిక్ ఉపయోగపడుతుంది. అది మరియు అర్జున అరిష్ట ఇందాక చెప్పినట్టు అది కూడా మీకు ఉపయోగపడుతుంది. మీరు వాడుకుంటే కొద్దిగా ఎవరైనా వాడచ్చండి. ద్రాక్షసావ కాదండి, అర్జున అరిష్ట ఎవరైనా వాడుకోవచ్చు. బలహీనమైన శక్తి కలిగిన వాళ్ళు, శ్వాస సంబంధ సమస్యలు ఉన్న వాళ్ళు, రక్తహీనత ఉన్న వాళ్ళకి ఈ ద్రాక్షసావ బాగా ఉపయోగపడుతుంది. మంచి ఎనర్జీ వస్తుంది. ఈ బ్యాక్ పెయిన్ తగ్గడం కానీ, గుండెకి బలాన్ని చేకూర్చడం జరుగుతుంది. అవునండి. చాలా చక్కగా చెప్పారు నిజంగా. అయితే ఈ నాడీ వైద్యం అనేది ఏ వయసు నుంచి పిల్లల నుంచి కూడా చేస్తారా? ఎంత చిన్న పిల్లల నుంచి ఎంత వయసు ఉన్న వాళ్ళకని చేయొచ్చండి. అంటే నెలల పిల్లలు, కొంతమంది నెలల పిల్లలు అంటే నాడీ సక్రమంగా అందకపోవచ్చండి. ఒక 2-3 సంవత్సరాల వయసు ఉన్న పిల్లల నుంచి మనం చూడవచ్చండి. ఎక్కడ ఉంటారండి ఇంతకీ? మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే మేము ప్రకాశం జిల్లా కనిగిరి, ఆంధ్రప్రదేశ్ లో ఉంటామండి. మాది అవధూత దత్తాత్రేయ స్వామి ఆశ్రమం అండి. ఆశ్రమంలో నెలకు ఒక 5 రోజులు ఉచిత క్యాంపులు నిర్వహిస్తుంటాను. నాడీ పరీక్ష వరకు ఉచితంగా నిర్వహిస్తుంటామండి. ఎవరికైనా మందులు కావాలంటే సజెషన్ చేస్తుంటాము. ఈ ప్రకాశం జిల్లా దత్తాత్రేయ స్వామి ఆశ్రమం కనిగిరిలో ఉంటాము. ఎవరైనా రావాలనుకుంటే అక్కడికి మా యొక్క అపాయింట్మెంట్ తీసుకుని మాత్రమే రావాలండి. ఎందుకంటే మేము అన్ని 4-5 రాష్ట్రాల్లో మమ్మల్ని పిలిపిస్తూ ఉంటారు.
ఓకే. అంటే బయటికి వెళ్తుంటాం కాబట్టి ఎవరైనా రావాలనుకుంటే ముందుగా కనుక్కొని రావాల్సి ఉంటుందండి. మాది వెబ్సైట్లో naadivedha.com అని ఉంటుంది. ఓకే. దాంట్లో అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, రావచ్చండి. లేదంటే ఫోన్ నెంబర్ ద్వారా కూడా తెలుసుకోవచ్చండి. తెలుసుకోవచ్చు. naadivedha.com అనే వెబ్సైట్లో మా ఫోన్ నెంబర్ ఉంటుంది. అది ఎప్పుడు మేము వస్తామని తెలుసుకొని రావచ్చు. ఎక్కడైనా ఒక 30 మంది ఉన్నాము మా ఊరికి రాండి అంటే వాళ్ళ ఊరికి వెళ్ళినా ఆ 30 మందికి నాడీ పరీక్ష చేయడానికి కూడా మేము క్యాంపులు ఏర్పాటు చేస్తుంటామండి. ఓకే. ఒక 30 నుంచి 50 మంది, 30 మంది నుంచి మొత్తానికి ఉంటే ఎక్కడ ఎంత దూరం వెళ్తామండి. అవునండి. అంటే వేరే రాష్ట్రాలు కూడా ఎక్కడికైనా వెళ్తామండి. పిలిపించి మమ్మల్ని ఎక్కడికి పిలిపిస్తే అక్కడికి వెళ్తుంటాం. ఓకే. ఓకే. అయితే ఈ నాడీ వైద్యం వల్ల ప్రయోజనాలు ఏంటంటారు? నాడీ వైద్యం ద్వారా మనము ముందుగా వచ్చే వ్యాధులను తెలుసుకోవచ్చును. ప్రస్తుతం ప్రారంభ దశలో ఉన్న వ్యాధులను తెలుసుకొని వాటికి చికిత్స చేసుకొని ఆ సుఖవంతమైన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. అంటే ఇప్పుడు క్యాన్సర్ లాంటి మహమ్మారిని కూడా తెలుసుకోవచ్చు. క్యాన్సరు, గుండెపోటు, పక్షవాతాలు, ఈ శరీరంలో ఎటువంటి వ్యాధినైనా ముందుగానే మనం తెలుసుకొని వాటికి నివారణోపాయాలు మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది నాడీ పరీక్ష ద్వారా. అయితే క్యాన్సర్ అనేది స్టేజెస్గా ఉంటుంది కదా? స్టేజెస్ అనేవి మన ఆంగ్ల వైద్యులు ఏర్పాటు చేసినటువంటి విధానం అండి. ఉదాహరణకి ఒక పాము కుట్టిందండి, విషమున్న పాము. ఆ విషము ఉందా లేదా అని చూస్తాం మనం. ఆ విషం శరీరంలో ప్రవేశించిందా లేదా అని చూస్తాం, కానీ అది ఎంత ప్రవేశించింది, ఏ స్టేజ్లో ఉన్నదని మనం చూడడానికి అవకాశం లేదు. ఎందుకు విషం శరీరంలో ప్రవేశించింది, టోటల్గా విషం అనేది ప్రమాదకరం, ఆ విషయాన్ని తొలగించాలి, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేయాలి. అట్లానే క్యాన్సర్ అనేది మన శరీరంలోనూ ప్రవేశించింది, క్యాన్సర్ కణాలు ఉత్పత్తి అవ్వడం ప్రారంభం అయ్యాయి, దాన్ని మనం అరికట్టడానికి ప్రయత్నం చేయాలి. అది నువ్వు 1వ స్టేజ్లో ఉన్నావు, 2, 3, 4 స్టేజ్లు ఉన్నావు, నువ్వు ఏ స్టేజ్ అయినా కానీ శరీరంలో ఏముంది, క్యాన్సర్ కణాలు ఉన్నాయి, వాటిని తొలగించాలి అని ఆయుర్వేదం చెబుతుంది. ఈ స్టేజీలని అలోపతిలో వాళ్ళు నిర్ణయించినటువంటి తీవ్రతలు. మేము ఏమంటామంటే వ్యాధి ప్రారంభ దశ అంటాము, వ్యాధి తీవ్ర రూపం అని మేమంటాం. ఆంగ్ల వైద్యులు ఏమంటారంటే క్యాన్సర్ 1వ స్టేజీ, 2, 3, 4వ స్టేజ్లో ఉంది, కష్టమని అంటుంటారు. అవునండి. అందువల్ల కానీ ఏదైనా సరే క్యాన్సర్ ఉందా లేదా అనేది మాత్రం మేము చెప్తాం. ఓకే. ఉందా లేదా అని చెప్పి మొత్తానికి ఇంతవరకు అంటే మరీ సీరియస్ అయ్యేంత దూరం రాకుండా మనం ప్రారంభంలో తెలుసుకోవచ్చు. ఒక 4 సంవత్సరాలు క్యాన్సర్ వస్తుంది అనుకోండి, మీకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని మేము చెప్పేస్తాం కనుక్కొని. వాళ్ళు అప్పటి నుంచి జాగ్రత్త పడతారనుకోండి, ఆ క్యాన్సర్ వ్యాధిని వాళ్ళు తప్పించుకొని సాధారణంగా భగవంతుడు ఎంత అయితే ఆయుష్ ఇచ్చాడో అంతవరకు బతకడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది వ్యాధిని తెలుసుకోకుండా ముందుగా చనిపోయే వాళ్ళు చాలామంది ఉంటారండి. అదంటే నాకు ఫిట్గా ఉన్నాను, నేను ఏం లేదనుకుంటుంటారు, లోపల మొత్తం అయిపోయి చివరి స్టేజ్లో అప్పుడు కనుక్కొని వ్యాధి తీవ్రత ఎక్కువైపోయి మరణించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని మేము ప్రారంభ దశలో తెలుసుకోండి, జాగ్రత్త పడండి. నాడీ పరీక్ష ద్వారా అటువంటి ఉపయోగాలు ఉన్నాయి మేడం. నిజంగా మీరు అన్నట్టు ముఖ్యంగా మన ఆహారపు అలవాట్లే మన ఆరోగ్యానికి మూల కారణం చెప్పాలంటే. అవును మేడం. సో ఖచ్చితంగా మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి అంటే మన స్క్రోల్ అవుతుంది నెంబరు. సో వారిని ఆ నెంబర్లో కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకొని వారు ఎక్కడైతే ఉంటారో ఏ తేదీల్లో ఎక్కడికి వస్తారు అనేది క్లారిటీగా చెప్తారు కాబట్టి అక్కడ అపాయింట్మెంట్ తీసుకొని ముందుగానే మనకి భవిష్యత్తులో వచ్చే ఏదైనా వ్యాధిని, ఏదైనా రోగాన్ని మనం ముందుగానే తెలుసుకొని సరైన మెడిసిన్లో వెళ్తే కనుక మనం ఆరోగ్యంగా ఉంటాము, నిండు 100 ఏళ్ళు చల్లగా ఉంటాము. సో డాక్టర్ గారిని వెంటనే సంప్రదించండి, ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకొని మీ సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. డాక్టర్ గారు థ్యాంక్ యూ అండి. మీరు ఈరోజు మా స్టూడియోకి వచ్చి చాలా అమూల్యమైన విషయాల్ని చెప్పారు. అంటే ఇవన్నీ తెలిసినవే కానీ ఎవరు చెప్పాలో వాళ్ళు చెప్తే కానీ బుర్రకు ఎక్కువ చెప్పాలంటే. సో చాలా మంచిగా చెప్పారు. అండ్ అవేర్నెస్ అనేది ఖచ్చితంగా మన మీద మనకి అవేర్నెస్ అనేది ఉండాలి, అప్పుడే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. ఖచ్చితంగా మీరు మరెంతో మందికి ఈ విధమైన సేవ చేయాలి ఖచ్చితంగా, మంచి మెడిసిన్స్ ద్వారా. మరీ సీరియస్నెస్ వరకు వెళ్లకుండా, బెడ్ రిటర్న్ అవ్వకుండా ముందుగానే పరిష్కరించుకునే స్థాయిలో రోగులకి వైద్యం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే.